తెలంగాణ జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత నిన్న శుభకార్యానికి వెళ్లడానికి ధరించిన చీర ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలుపు చీర, ఎరుపు ఆకుపచ్చ రంగు డిజైన్ బోర్డర్ లైన్తో ఆ చీర ఉండటమే ఇక్కడ ప్రధాన అంశం. కవిత క్రమంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారు అని ఈ మధ్య గులాబీ నేతలు సహా రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. పలువురు గులాబీ పార్టీ ప్రముఖ నేతలైతే ఆమె ముఖ్యమంత్రి రేవంత్తో చేతులు కలిపి బీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కవిత ధరించిన చీరపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఆమె కాంగ్రెస్ పార్టీ కండువాలను పోలిన రీతిలో డిజైన్ చేసిన చీరను ధరించారని, ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని గులాబీ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి కుమారుడి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి కూడా ఇదే చీర ధరించి వెళ్లారని, కావాలనే ఇలా ఆమె చేస్తూ అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని కారు పార్టీ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలలో పార్టీలే లేవు కదన్న, బీసీలందరూ మా వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా బీసీలందరినీ కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు ఏమని నేను కోరుతున్నా. ఏ పార్టీలున్నా బీసీలంతా జాగృతోళ్ళే. బెస్ట్ బీసీ విల్ విన్ కదన్న, బీసీ గెలవాలి అంతే. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ స్పిరిట్ కూడా అంతే కదా, అన్ని పార్టీలు మహిళలకు ఇవ్వాలి, బెస్ట్ మహిళ గెలుస్తుంది అంతే. బెస్ట్ బీసీ విల్ విన్, దానిలో పెద్ద టెన్షన్ ఏం లేదు. కానీ అల్టిమేట్గా బీసీలు గెలవాలి. ఈ బీసీలతోని ఆడుకుంటే బీసీలు ఏమన్నారులే అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో, కొద్దిగా మనం గట్టిగా బలంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం నేను బీసీ బిడ్డలందరూ కూడా పిలిపిస్తా ఉన్నాను.